గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక రాజకీయాల ప్రభావంతో హీటెక్కుతాయి. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ ఎన్నిక మాత్రం ఇప్పుడు యావత్ రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. మాజీ మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తండ్రి సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. 95 ఏళ్ల వయసులోనే తగ్గేదెల్లే అంటున్నారు గుంటగండ్ల రామచంద్రారెడ్డి. వృద్ధాప్యం ప్రభావం చూపకుండా యువకుడిలాగా ఆయన గ్రామమంతా కళ్లి తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్ స్థానం జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయింది. తమ కుటుంబ రాజకీయ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తన తండ్రిని బరిలోకి దింపారు. పంచాయతీ ఎన్నికలను కేవలం స్థానిక పోరుగా కాకుండా తమ రాజకీయ బలానికి ఒక పరీక్షగా ఆయన పరిగణిస్తున్నారు. రామచంద్రారెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలని జగదీశ్వర్ రెడ్డి గట్టి ప్రణాళికలు రచిస్తున్నారట. ఒక ఎమ్మెల్యే తండ్రి సర్పంచ్గా గెలవడం అనేది బీఆర్ఎస్ కు జిల్లాలో బలమైన సానుకూల సంకేతం పంపుతుందని గులాబీ దళం భావిస్తోందట. అందుకే ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికలో గెలుపు అనేది కుటుంబ ప్రతిష్టకు, రాజకీయ పరువుకు సంబంధించినదిగా మారింది. నాగారం గ్రామ పంచాయతీలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య 2448. ఇందులో పురుషులు 1185, స్త్రీలు 1262. ఒక ట్రాన్స్జెండర్ ఓటరు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. రామచంద్రారెడ్డికి ప్రధాన పోటీదారులుగా 2 ఉన్నారు. బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ రెబెల్ గా మరొకరు బరిలో ఉండడం నాగారంలో ఓటు చీలిక రాజకీయాలకు తెరలేపింది. సాధారణంగా అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలిత అది పరోక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థి రామచంద్రారెడ్డికి మేలు చేసే అవకాశం ఉంటుంది. నీళ్ళు ఇప్పించడం ఇప్పుడు గ్రామానికి అవసరం ఉన్నాయి 2 ఒకటి కమ్యూనిటీ హాలు, ఒకటి స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది, పెద్దగా చేయాలనేది లైబ్రరీ. ఈ 3 పూర్తి చేయాలనే కోరిక నాలో ఉన్నది. జనం కోరుకుంటున్నారు నన్ను సర్పంచ్గా ఎన్నుకొని మీరు ఉంటే ఇవన్నీ సాధ్యమవుతామని కోరినందువలన వారి అభిలాష మేరకు నాకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తే నేను గెలిచి ఇవన్నీ చేయాలని నాకు కోరిక. నేను అందువల్లనే 95 ఏళ్ల వయసున్న వాళ్ళు నాకు సహకరించి నన్ను నా సేవలు కోరినందున నా శిశు జీవితం కూడా సెంచరీ కొట్టాలనే అభిలాషతోనే నేను జీవించుతూ వాళ్ళకి సేవ చేయాలని ఈ ఎలక్షన్లో నిలబడ్డా వారు గెలిపించుకుంటారు. తన తండ్రి గుంటగండ్ల రామచంద్రారెడ్డిని సర్పంచ్గా గెలిపించుకోవడానికి జగదీష్ రెడ్డి 4 దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగంలోకి దించుతున్నారు. ఇది కేవలం సర్పంచ్ ఎన్నిక కాదు, తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పట్టును తిరుగులేని విధంగా చాటి చెప్పడానికి ఎమ్మెల్యే పన్నిన ఒక రాజకీయ వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.